హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రసంతో పాటు ఎగ్ పొరటు చేస్తున్నానండి. వాటర్ పెట్టుకున్నానండి. ఈ లోపల టమాటా, కరివేపాకు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అయినప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడగా చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అలాగే పులుపుకి తగినంతగా మనకు సరిపడగా బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ ఒక 2 స్పూన్స్ బెల్లం వేసాను. ఇప్పుడు ఇది బాగా మరగాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చారు అనేది బాగా మరగాలండి. రసం అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మా ఇంట్లో ఏ కర్రీ వండినా ఖచ్చితంగా రసం అయితే కావాలండి. ఆల్ టైమ్ ఫేవరెట్ రసం అండి మా ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ లోపల దీనికి పోపు తయారు చేసుకుందాం. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ఇక్కడ నాకు రసం అనేది మరిగిందండి. రసం అనేది మరిగితే చాలా టేస్ట్ వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో మరగాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్లో బాగా వేగాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం రసంలో వేసుకుందాం. మీలో ఎంతమందికి రసం ఇష్టమండి? మా ఇంట్లో అయితే రసం అందరూ చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ పోపుని మనం రసంలో వేసుకుందాం. రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రసాన్ని మనం పోపు పెట్టుకున్న ప్యానంలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను అలాగనే వేసాను. ఎంతో టేస్టీ అయిన రసం అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎగ్ పరోటా తయారు చేసుకుందాం. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి నేను ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ కూడా పొయ్యి మీద పెట్టానండి. ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మీడియం ఫ్లేమ్లో వేగితేనే టేస్ట్ వస్తుందండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అలా మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్ వేసుకుందాం. ఇక్కడ బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 3 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ అనేది బీట్ చేసి వేసుకోవాలండి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకుందాం. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకు కానీ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్నాం కదండి. 1 నిమిషం అలా ఉంచుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎగ్ పొరోటా అనేది రెడీ అయిపోతుందండి. ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఇక్కడ ఎగ్ పొరోటా అనేది రెడీ అయిపోయిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.